అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వృషభ రాశి వారికి మే 8వ తేదీన తప్పకుండా వీరికి సాయంత్రం లోపు ఒక సంఘటన అయితే జరగబోతుంది. తర్వాత ఒక వార్త అయితే మీరు తప్పక వినబోతున్నారు. మరి ఇంతకీ ఆ వార్త ఏమిటి, అసలు ఆ సంఘటన మీ జీవితంలో ఏ విధంగా మిమ్మల్ని అంటే ఒక గుణపాఠం లాగా మీరు తీసుకునే విధానంగా ఎలా ఉండబోతున్నటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మరి అండి, వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వృషభ రాశి వారి జాతక ఫలితాలను గమనించినట్లయితే మే 8వ తేదీన గురువారం నాడు వీరికి సాయంత్రం లోపు ఒక సంఘటన అయితే జరగబోతుంది. అలాగే ఒక వార్త మిమ్మల్ని కలవరపెడుతుంది. అలాగే మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా మీకైతే రేపటి రోజున ఒక గుణపాఠాన్ని కూడా నేర్పించబోతుంది. ఇంతకీ ఆ వార్త ఏమిటి, మీకు గుణపాఠం నేర్పించేంతగా అసలు ఎటువంటి వార్త మీరు ఈ రోజున వినబోతున్నారు, ఎటువంటి అశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఈ పూర్తి వివరాలను అలాగే రేపటి రోజున మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అంత మేలు జరుగుతుంది అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. మరి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మరి ముందుగా ఈ యొక్క రాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక గమనించినట్లయితే కనుక ఈ రాశి వాళ్ళు చాలా అంటే చాలా మంచి స్వభావాలను చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే రేపటి రోజున మీకు మీలో ఒక మంచి ఆత్మవిశ్వాసం అనేది పెరగబోతుంది. అభివృద్ధి కూడా మీరు చూడబోతున్నారు. అలాగే ఈ రోజున మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలను కూడా మీరు పొందబోతున్నారు. ఏదైనా కానీ కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి ఇది మంచి రోజుని తెలుసుకోండి. అలాగే ఘన విజయాన్ని సాధించడానికి వారందరి సహకారాన్ని మీరు తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే మీరు యొక్క ఇంట్లో వారు ఇచ్చేటువంటి సపోర్ట్ అనేది, అలాగే వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరి సపోర్ట్ అనేది మనకు చాలా ముఖ్యమండి. అది మనకు చాలా బలంగా ధైర్యంగా ఉంటుంది. అలాగే మీ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి సంబంధించిన వారికి కూడా అన్నిటా రేపటి రోజున మంచి విజయాలు సాధిస్తారు ప్రేమ దిశగా. ఇక ఈ రోజున మీరు పొందేటువంటి ధైర్యం, అలాగే మీరు పొందేటువంటి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు గురి చేసే విధానంగా మీకు ఒక పూర్వోద్బలం అయితే మీకు పొందబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోవాల్సి వస్తుందండి. మాదే ముందు మా కుటుంబంలో ఉన్న వారికి కావాల్సి చూసుకోవాలి, ముందు వారికి ఏమైనా కావాలంటే వారికి తప్పకుండా అందించాలి. ఇలాంటివన్నీ కూడా మీరు అంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులకు అన్ని అవసరాలను తీరుస్తారు. భార్యకు, భర్తకు, అలాగే తల్లిదండ్రులకు, పిల్లలకు, ఇలా ఎవరైతే వారికి కుటుంబంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి గురించి ఆలోచిస్తూ మీ గురించి మీరు ఆలోచించుకోవడం మర్చిపోతున్నారండి. పూర్తిగా మీరు అసలు మీ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ విషయం గురించి మీరు అస్సలు మర్చిపోకండి. మీ ఆరోగ్యం గురించి కానీ అలాగే మీ గురించి కాస్త అయితే మీరు శ్రద్ధ వహించి తీరాల్సిందే. ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే ఏదైనా కానీ, ఆరోగ్యం ఉంటేనే మనం మన కుటుంబం కోసం మన కోసం బతికి ఉంటాము. సంతోషంగా మనము ఏదైనా పని చేయాలన్నా కానీ మనం ధైర్యంగాను అలాగే ఆరోగ్యంగా ఉంటేనండి ఏదైనా కానీ మనం చేయగలుగుతాము. కాబట్టి జాగ్రత్తగా అయితే ఆలోచించుకోండి. ఇంకా అలాగే రేపటి రోజున మీకు అదృష్ట సిద్ధి అనేది చాలా ఎక్కువగా ఉంది. అలా పెరిగినటువంటి మీ ప్రయత్నాలు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే తప్పకుండా ఫలితాలు ఫలిస్తాయి. సంపూర్ణమైనటువంటి ఆర్థిక అభివృద్ధి మీ సొంతం కాబోతుందండి. అంటే ఆర్థిక అభివృద్ధి ఏదైనా పని చేస్తారో ఆ పనిలో మీకు మంచిగా అదృష్టం అనేది మీకు కనిపిస్తుందని చెప్పుకోవాలి. అలాగే దానికోసం మీ శ్రమను మీరు రెట్టింపు చేసుకోండి. అలాగే మీ నైపుణ్యానికి తగినటువంటి సిరి సంపదలు మీ వద్దకు రాబోతున్నాయి. మీరు చేసేటువంటి ప్రతి పని, పెట్టుబడి కూడా అనూహ్యమైనటువంటి లాభాలను అయితే మీకు తెచ్చిపెట్టేలాగా ఉందండి. అలాగే మీ ప్రతి ప్రయత్నం కూడా ఒక స్వర్ణమైనటువంటి విజయంగా మీకు మారబోతుంది. అంటే మీరు ఏదైనా పని అనుకుంటారో అలాగే ఏదైతే మొదలు పెట్టాలని చెప్పేసి మీ ఆలోచనకు దగ్గరగా వచ్చిందంటే చాలండి, రేపటి రోజున మీకు ఆ ప్రయత్నం అనేది మీకు మంచిగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీకు విజయంగా అయితే మారబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీ అసామాన్యమైనటువంటి బుద్ధిబలంతో మీరు ఎంచుకున్నటువంటి ప్రతి పని కూడా క్షణాల్లో మీరు రేపటి రోజున పూర్తి చేస్తారు. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ లేదంటే ఉద్యోగంలో ఉన్న వారికి అయితే పై అధికారుల ప్రశంసలు కానీ చాలా విపరీతంగా దక్కుతాయండి. ఎందుకంటే మీకు ఉన్నటువంటి మంచి తెలివితేటలతో మీ పనులన్నీ కూడా క్షణాల్లో పూర్తి చేసేస్తారు. అలాగే వ్యాపారంలో మీరు ఊహించినటువంటి లాభాలను కూడా ఈ రోజున పొందుతారు. మీ వ్యాపార ఆలోచనలన్నీ కూడా ఒక బంగారు గనిలాగా అంటే తెలుసుకోండి. తోటి వ్యాపారులకు ప్రోత్సాహం మీకు కొత్త శక్తిని అయితే ఇవ్వబోతుంది. మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం మీకోసం ఎప్పుడు కూడా వేచి ఉందని తెలుసుకోండి. కొత్త ప్రయత్నాలు విజయ కిరీటం ఎగిరవేయబోతున్నాయి. అలాగే
మీకు మంచి జ్ఞానాన్ని అలాగే మీ నైపుణ్యాలను మీరు పదున పెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కూడా రేపటి రోజున మీరు భావించండి. ఈ దిశగా మీ సమయాన్ని ఒక యజ్ఞంలాగా వినియోగించుకోండి. తిరుగులేనటువంటి ఆత్మవిశ్వాసంతో ఉద్యోగంలో మీరైతే ఒక మంచి శిఖరంలాగా నిలవబోతున్నారు. వెనుతిరగకుండా ధర్మ మార్గంలో ఎవరైతే చక్కగా ఉన్నటువంటి మంచి మనస్తత్వంతో ఎవరైతే ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు వెళ్తారో అలా విధానంగానే మీరు చక్కగా అంటే ఏదైతే ధైర్యంతో మీరు అన్ని మార్గాలను అనుసరించి ఏ విధంగా అయితే ప్రతి పనిని కూడా ఎంచుకుంటారో అది మీకు సక్సెస్ను తీసుకొచ్చే విధానంగా ఉంటుందండి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆనందంగా ఈ రోజున గడుపుతారు. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించడం, శివనామస్మరణ చేసుకోవడం వీటన్నిటి వల్ల కూడా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగడమే కాకుండా మీకు కూడా సంతోషంగా సౌఖ్యంగా ఉంటుంది. అయితే ఈ రేపటి రోజున సాయంత్రం మిమ్మల్ని ఒక వార్త అనేది కలవరపెట్టబోతుందని చెప్పుకున్నాం కదా. ఆ వార్త అనేది మీకు ఏదైతే అంటే చాలా రోజుల నుంచి మీరు చాలా వెయిట్ చేసి అబ్బా మాకు ఈ పని అవుతుంది బాగుండు, లేదంటే ఈ పని వల్ల మాకు ఎంత మంచి జరుగుతుంది కానీ ఈ పని చాలా రోజుల నుంచి జరగడం లేదు, ఎలా చేయాలని చెప్పేసి కొంతమంది మీకు సలహాదారులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా అడిగి చూసుంటారండి. అంటే మీరు ఏదైనా ఒక ఇల్లు కొనాలన్నా, ఫ్లాట్ కొనాలన్నా కానీ, లేదంటే ఒక మంచి అంటే వ్యాపారంలో ఇంకేదైనా పెట్టుబడి పెట్టుకోవాలని చెప్పేసి ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ట్రై చేసి దాంట్లో సక్సెస్ అనేది రాదు అని చెప్పి మీరు అనుకున్నటువంటి క్షణము నుండి తర్వాత మీకు ఒకవేళ పెట్టుబడి పెట్టి కూడా లాభాల బాటలో వెళ్ళి నష్టాలు చూసిన వారికి కూడా ఏదైతే రేపటి రోజున మీరు జరగదు అని చెప్పేసి అనుకున్న పని కూడా జరుగుతుందిలే అని చెప్పేసి మీరు దృఢంగా నమ్మినటువంటి పని రేపటి రోజున మీరు సక్సెస్ అవ్వకుండా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది. ఈ విషయం దగ్గర మీరు కొంచెం అంటే డిసప్పాయింట్ అవుతారండి. కాబట్టి ఈ విషయం దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ ఈ రోజు కాకపోయినా ముందు రోజులనైనా సరే మనకు రోజులు లేకండి భగవంతుడి అనుగ్రహం ఉంటే ఈ రోజు కాకపోయినా ముందు రోజులనైనా కానీ మంచి అవకాశం అనేది భగవంతుడు మనకి తప్పకుండా ఇస్తాడు. కాబట్టి ఈ విషయం పట్ల మీరు డిసప్పాయింట్ అవ్వకండి. అలాగే మిమ్మల్ని మీరు ఎక్కువగా అంటే స్ట్రెస్కి గురి చేసుకునే విధానంగా అయితే మీరు గురి కాకండి. ఇంకా చూసుకున్నట్లయితే మీ మంచి మనసుకు భగవంతుడి యొక్క అనుగ్రహం అతి త్వరలోనే దక్కబోతుంది. మంచి అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుందని చెప్పి తప్పకుండా తెలుసుకోండి. ఎందుకంటే రాసుల్లో అన్ని రాశులకు కూడా శ్రద్ధ, సహనం, ఓర్పు ఎక్కువగా ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి దైవ బలం అనేది కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువ అని చెప్పి ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి దైవ బలం మిమ్మల్ని ప్రతి క్షణం రక్షిస్తూ వస్తుందండి. కాబట్టి ఈ విషయంలో అస్సలు మర్చిపోకండి. కాబట్టి ఇక మీరు రేపు ఉదయాన్నే చక్కగా ఎప్పటిలాగానే ఉదయం నుండి సాయంత్రం లోపు మీ పనుల్లో బిజీగా అయితే గడుపుతారు. కుటుంబంతో గడిపేటువంటి సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. అలాగే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా భగవంతుడు చెప్పుకొని ఇలా చేస్తున్నాము, ఇలా చేస్తే మాకు అంతా మంచి జరిగేలాగా చూడు భగవంతుడా అని చెప్పి ఒక మాట అయితే చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీకు కూడా ఒక ధైర్యం అనేది ఎదురవుతుంది. అలాగే అంతేకాకుండా భగవంతుడు గురించి చెప్పి ఒక పని చేశాడు కాబట్టి వీరికి ఏదో ఒక సపోర్ట్ అయితే మేము చేయాలనే ఒక విధానంగా భగవంతుడు కూడా ఆలోచిస్తాడనే విషయాన్ని అసలు మర్చిపోకండి. ఇక ఈ విషయం దగ్గర అయితే మీరు డిసప్పాయింట్ అనేది అస్సలు అవ్వకండి. ఎందుకంటే ముందు రోజులలో ఇంకా చాలా ఎక్కువగా మీకు భగవంతుడు అనుకూలిస్తే మంచి రోజులు మీరు అనుకున్నటువంటి పనులు మీరు సక్సెస్ అనేది చూస్తారు. కాబట్టి ఈ విషయం దగ్గర కూడా ఎక్కువ ఆలోచించి మీ అనారోగ్యానికి గురయ్యేటువంటి సమస్యలను కొని తెచ్చుకోకండి. అలాగే విద్యార్థులకు సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి ఎవరైతే వెళ్ళాలని అనుకుంటున్నారో అలాంటి వారికి, కోర్టు సమస్యలు ఉన్న వారికి ఇలా ఏదైనా కానీ రేపటి రోజున మీకు అనుకూలంగానే ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తున్నారో వారికి కూడా ఈ రోజున అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా అయితే వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ మే 8వ తేదీన గురువారం నాడు ఈ విధంగా ఉండబోతున్నాయి. మీరు ఎక్కువగా శివనామ స్మరణ చేసుకోవడము, హనుమాన్ చాలీసా పఠించుకోవడము, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండడం వలన కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి. అలాగే సమస్యలకు, వివాదాలకు దూరంగా ఉంటారు. జీవిత భాగస్వామి నిజమైన ఏంజెల్ ఆ వాస్తవాన్ని మీరు తెలుసుకుంటారు. తద్వారా మీరు మీ పత్నిని సంతోషంగా పొందుతారు. వ్యక్తిగత వ్యవహారాలు అవిగానే ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు దశల వారీగా చేసుకుంటూ పోతే విషయం మీదే. ఈ రాశికి చెందిన ఎవరైతే ఇంకా ఉద్యోగం రాక ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే మీకు ఫలితం అనేది ఉంటుంది. ఖాళీ సమయంలో మీరు సినిమాని చూడవచ్చు. అయినప్పటికీ మీరు ఈ సినిమాని చూడడం వల్ల సమయం వృధా చేస్తున్నామని భావనలో ఉంటారు. వర్షపెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు శ్రీమతికి మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చు. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉన్నారు.
ఏ పని చేసినా నీకు సాధారణంగా మీరు చేసే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.